ఈరోజు నా ట్రిప్ అనమాట వచ్చేసి కడప నుండి స్టార్ట్ అవుతుంది కంచికి. ఈరోజు ఇలా స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత నేను ఎలా వెళ్ళాను ఏంటని ఇలా వీడియో వచ్చి తెలుస్తూ ఉంటుంది. సో ట్రైన్ ఎక్కాను ఇప్పుడే. సో కంచిలో దిగిన తర్వాత మీకు వీడియో గురించి నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట, ఎలా ఏంటి అనేది. సో బాయ్, ఓకేనా? చూద్దాం కంచి. సీ యూ టుమారో. మొదటిగా ఈ ట్రిప్లో కంచికి వచ్చానమాట. కంచి కామాక్షి టెంపుల్ ఇది. సో ఇప్పుడు దర్శనానికి వెళ్ళాను. సో దీని తర్వాత పంచలింగాల్లో ఒకటినటువంటి ఏకాంబరేశ్వర టెంపుల్ కూడా ఉంది. సో అది కూడా వెళ్దాం ఈరోజు. కంచి టెంపుల్ భలే ఉంది కదా, మామూలుగా లేదు. నేనైతే చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ చూశాను మొత్తం, వర్షం పడేట్టు ఉంది బాగా. టెంపుల్ అయితే సూపర్గా ఉంది అసలు. సార్ మీ స్విమ్మింగ్ పూల్ చూడండి ఎలా ఉందో. కోనేరు మొత్తం బాగా కోనేరు కంచిలో. సూపర్ కదా. சைடில் வாங்க, பூ வாங்கிக்கோங்க. சைடில் வாங்க, சைடில் வாங்க. கால் அடிப்பட போதுமா? அம்மா அங்கே 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 கொடிமரம் கொடிமரம் கொடிமரம். నేను కంచికి రావడం ఇది యాక్చువల్గా 4th టైం అనమాట. కంచిని మొత్తం చూశానమాట. సో నాకు ఎందుకు కంచి అంటే చాలా ఇష్టం. ఇది టెంపుల్ సిటీ అని కూడా అంటారు దీన్ని. సో అందుకు నేను ఇటు ఈ సైడ్ వచ్చినప్పుడల్లా లాంగ్ ట్రిప్ వెళ్తేప్పుడు కంచి రోడ్డు వస్తే ఖచ్చితంగా నేను కంచిలో దిగి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తాను. కంచి కామాక్షి అనే ఏకాంబరేశ్వర టెంపుల్ రెండు కలిపి. డెఫినెట్గా ఇది టెంపుల్ సిటీ అంటారు దీన్ని. సో మీరు ఖచ్చితంగా వచ్చి కంచిని విజిట్ చేయండి. కంచి చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.